నాయకుడు కేసీఆర్ గారి ఆశీస్సులతో మరొక నాయకుడు ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు కేటీఆర్ యొక్క ఆశీస్సులతో మనం నామా గారికైతే విజయం సాధిస్తారు. నామా గారిని అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు ఖమ్మం జిల్లాకి. అందులోనే ఎవరు టీటుడారు అనే ఉద్దేశంతో నెల రోజుల క్రితమే ఏకగ్రీవంగా వారిని ఎప్పుడే చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే ఒకే ఒక నాయకుడు మన నవా గారు ఎంతమంది ఉన్నా ఇంటినే చిట్టుగా సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ ఎవరు వచ్చినా కూడా నామాగాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా నామాగాన్ని ఎంపిక చేయడం జరిగింది. మొత్తం ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నామినేషన్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామాగాన్ని బలపరచాలి, నామాగాన్ని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడే గౌరవనీయులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో నామా గారితో పాటు వజీరాజు రవిచంద్ర గారు, అజయ్ గారు, సర్దార్ వెంకట విజయ్ గారు, వేదిక మీద తాజామతి గారు, వేదిక మీద అందరూ కూడా వచ్చి ఈనాడు కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. నేను మొత్తం సర్వే చేశాను. ఉదాహరణకి నామాగానే టీడీఏ వ్యక్తి 2 సార్లు విజయం సాధించడం జరిగింది. మళ్ళీ ఆయననే ఏకగ్రీవంగా ఖమ్మం జిల్లా ప్రజలు నామాగాన్ని బలపరచడం జరిగింది. తప్పకుండా నామాగారు గెలుస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే మద్దతు నాయకుడు నామాగారు నొయ్యిక నొప్పించక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన కేవలం ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే పాటుపడిన వ్యక్తి నామాగారు. అందుకనే ఈనాడు మనం బలపరచాల్సిన అవసరం ఉంది, గెలిపించాల్సిన అవసరం ఉంది. మన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలు అవగాహన లేకుండా మనం బీఆర్ పార్టీకి ఓడిపోవడం జరిగింది. ఏమైనా కూడా ప్రజలు అపాపడ్డారు. వాళ్ళ ఇచ్చినటువంటి మాటలకి మోసపోయి ప్రజలు నమ్మి ఈ 6 పథకాలు చేస్తామని చెప్పి చెప్పడం వల్లే ప్రజలు కూడా అర్థం చేసుకోకుండా ఈసారి మరొకసారి కాంగ్రెస్ అవకాశం ఉండాలని చెప్తూనే వారు ఓటు వేయడం జరిగింది. బీఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అయినా కూడా అదే పడవలసిన అవసరం లేదు. మళ్ళీ తప్పకుండా మళ్ళీ నామాగాన్ని గెలుపు ద్వారా ఖచ్చితంగా మళ్ళీ విజయం సాధించే అవకాశం చాలా పుష్కలంగా ఉన్నాయి. నేను నామగారు చెప్తున్నా, కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు కూడా నామా గారి విజయం కోసమని రోడ్ షో పెట్టారు. ఖమ్మంలో 30వ తారీఖున తల్లడ కొత్తగూడెం పాలకులకు రోడ్ షో పెట్టడం జరిగింది. నేను తప్పకుండా అందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నట్టు అందరూ కూడా ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేస్తామని ఉంది. అందువల్ల దయచేసి ఎక్కువగా మాట్లాడకుండా మన ఒకటే చేయం నామాగారు కల్పించేవి. నామాగారు కల్పిస్తే ఖచ్చితంగా ఈ కేసీఆర్ని కాల్పేయడానికి మనతో